18వ కీర్తన దావీదు మహారాజు చాలా చక్కగా తన అనుభవాల్లోంచి రాసుకుంటూ వచ్చారు. ప్రాముఖ్యంగా తన జీవితంలో తాను ఎదుర్కొన్న శత్రువుల నుండి, ఎస్పెషల్లీ సౌలు చేతిలోంచి విడిపించబడిన రోజున, తప్పించబడినప్పుడు దావీదు ఈ స్తోత్ర గీతం చేశాడని అక్కడ రాయబడింది. దేవుని స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ఇనుప కొలిమి లాంటి శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. అయితే ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చి మనకు మేలు చేసిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్న మనము దేవుని స్తుతిస్తున్నామా, ఆయన గణపరుస్తున్నామా, సర్వశక్తుడైన ప్రభువుని ఆరాధిస్తున్నామా పరిశీలన చేయాలి. దావీదు ఇక్కడ ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అదేంటంటే పొందుకున్న ప్రతి మేలును బట్టి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఈ 18వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగం ఏదైతే ఉందో దానిలో దేవుడు 3 అద్భుతాలు తన ప్రజల పట్ల చేస్తున్నాడు. మొదటిది, ఆయన తన రక్షణ అందిస్తున్నాడు. రెండవది, ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. మూడవది, ఆయన మనలను గొప్ప చేసే దేవుడు. ఎంత చక్కని ఆశీర్వాదం! ఆయన రక్షణను అందించేవాడు. ప్రభువా నన్ను రక్షించనే మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగితే, నీవే నా రక్షకుడు ప్రభువా, నీవు తప్ప మరెవరు లేరు అని ఆయన వైపు మనం తిరగగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన కొన్నిసార్లు కొంతమంది రక్షణ నిమిత్తం ప్రార్థన చేసి కూడా, దేవుని తమ జీవితాలు సమర్పించుకుని కూడా ఇంకా దేవుడు నన్ను రక్షించలేదేమో, ఇంకా నన్ను క్షమించలేదేమోనని బాధపడిపోతుంటారు, మదన పడుతూ ఉంటారు. లేఖనాలు సెలవిచ్చే సత్యం, నీవు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను రక్షించాడు. ఇదే నిశ్చయత నీలో ఉండాలి, రక్షణ నిశ్చయత నీలో ఉండాలి. అంటే కేవలం ఇక్కడ ఆత్మ సంబంధమైన రక్షణ మాత్రమే కాకుండా దేవుడు మనల్ని రెస్క్యూ చేసేవారు. శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మనల్ని విడుదల చేసి తన మహిమ కొరకు వాడుకుంటాడు.